హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో డిఐవై ఛానల్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నానండి. డిఐవైస్ అంటే మనకి చాలా రకాల డిఐవైస్ ఉంటాయి కదా, అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ డిఐవై అంటే. సో ఏదైనా మనం ఇంట్లో చేసుకోగలిగే ఐటమ్స్, క్రాఫ్ట్స్ ఇట్లాంటివి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఉందనుకోండి, ఇది కనుక మీరు క్రియేట్ చేసే ఇది మీకుంటే మీరు ఇది తయారు చేసి వీడియో చూపించవచ్చు కదా. సో ఇట్లాంటివన్నీ కూడా డిఐవై కిందకు వస్తాయన్నమాట. సో ఇలాంటి ఛానల్స్ గురించి అసలు వీటికి మానిటైజేషన్ అవుతుందా, మ్యూజిక్ ఇవ్వాలా ఏంటి, మొత్తం క్లియర్గా అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టైప్ ఆఫ్ వీడియోస్లో, ఈ డిఐవై వీడియోస్లో మనం చాలా రకాలైతే పెట్టొచ్చండి. అంటే లైక్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని అట్టపెట్టెలతో క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, సో అట్లాంటివి పెట్టచ్చు. లేదంటే మనకి ఏది తెలిస్తే అది పెట్టచ్చు. జ్యువెలరీ మేకింగ్ పెట్టచ్చు. ఏదైనా సరే చాలా టాలెంట్స్ ఉంటాయి. ఈవెన్ స్లామ్ బుక్స్ అని ఇట్లాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు కదా, గిఫ్ట్స్, బర్త్డే గిఫ్ట్స్. మీరు ఏది తయారు చేసినా సరే, మీకు ఏది తయారు చేసే టాలెంట్ ఉన్నా సరే ఇలాంటి ఛానల్ అయితే పెట్టుకోవచ్చండి. మెయిన్ దీనికి ఇలాంటి వీడియోస్కి వీడియో క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో క్లారిటీగా ఉంటేనే కదా అర్థమయ్యేది ఆడియన్స్కి. సో వీడియో క్లారిటీ అనేది బాగా మంచిగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ అవి తయారు చేసేటప్పుడు ఈ యాంగిల్స్ పెట్టుకోవడం, లైక్ ఈ ఫోన్ యాంగిల్స్ ఎట్టా రికార్డ్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అది సరిగ్గా కుదరదు ఒక్కొక్కసారి. సో కేర్ఫుల్గా సెట్ చేసుకుని కెమెరాని మంచిగా నీట్గా షూట్ చేసి పెట్టాలి. అంటే అందరికి ఎవరు చూసినా అర్థం కావాలి కదా వీడియోస్. సో చాలా కేర్ఫుల్గా క్లారిటీగా అర్థమయ్యేలాగా ఉండాలన్నమాట మెయిన్. అండ్ నేను కొన్ని ఛానల్స్ చూస్తూ ఉంటాను. సో వాళ్ళు ఏంటంటే అంటే స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళకేంటి వీడియో రికార్డ్ చేసి, అంటే తయారు చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేసి పెట్టే అంత టైం అయితే ఉండదు కదా. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ తయారు చేసేసి వాళ్ళ ఫ్రీ టైంలో తయారు చేసేసి దాన్ని చూపిస్తారు ఊరికే. జస్ట్ తయారు చేసి ఇట్లా తయారు చేసామో ఇలా వర్క్ అవుతుందనేసి చూపిస్తారు. బట్ అలా కంటే కూడా మీరు తయారు చేయడం చూపించడం బెటర్ అండి. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఊరికే జస్ట్ చూసే వాళ్ళకంటే నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కువ మంది. సో మీరేంటంటే మేకింగ్ వీడియోస్ పెట్టాలన్నమాట. అంటే కొంతమంది, ఎక్కువ మంది మోస్ట్లీ క్రాఫ్ట్స్ ఛానల్ అనేది మామూలుగానే మేకింగ్ వీడియోసే పెడతారు. బట్ కొంతమంది ఇట్లా నార్మల్గా ఆల్రెడీ తయారు చేసిందని చూపిస్తారు. సో ఆల్రెడీ తయారు చేసిన దాన్ని చూపించడం కంటే కూడా మేకింగ్ వీడియోస్ పెడితే యూస్ఫుల్ అనమాట. అండ్ ఇది మీరు ఓన్లీ యూట్యూబ్ ద్వారానే కాదండి, యూట్యూబ్ ద్వారానే ఎర్నింగ్ కాకుండా మీకు ఆర్డర్స్ కూడా మీరు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒకటి క్రియేట్ చేశారు, అది ఎవరికైనా ఇప్పుడు అది కావాలనేసి ఉంటుంది కదా, అది నచ్చిన వాళ్ళకి. సో ఎవరికన్నా కావాలంటే మీరు ఆర్డర్ చేయొచ్చు. ఆర్డర్స్ పైన కూడా మీరు అలా చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ టాలెంట్ ఉంది కాబట్టి ఆ ప్రోడక్ట్స్, ఐటమ్స్, దానికి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరు అవి హోల్సేల్లో అయినా తెచ్చుకుని ఇలా ఆర్డర్స్ పైన కూడా చేయొచ్చు కదా. సో రెండు విధాలుగా ఎర్నింగ్ అనమాట. అది యూట్యూబ్ నుంచి ఎలాగో వస్తుంది యాడ్స్ ద్వారా. సో ఇట్లా ఈ రెండో విధంగా కూడా ఎర్నింగ్ అనమాట. అలాగే వీటిల్నే ఆన్లైన్ క్లాసెస్ కూడా పెట్టచ్చు అండి, అంటే నేర్పించడానికి. ఇప్పుడు మీరు ఆల్రెడీ టిప్స్ ఏవి పెడుతూ ఉంటారు యూట్యూబ్లో. సో అవే కాకుండా ఆన్లైన్లో కూడా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ మేకింగ్ ఉంటుంది. యాక్చువల్గా నేను సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చేస్తూ ఉంటానండి. ఎప్పుడన్నా ఆర్డర్స్ పైన చేస్తూ ఉంటాను అనమాట. అంటే అసలు యూట్యూబ్ ఇవన్నీ స్టార్ట్ చేయకముందే నేను చేశాను అది. సో నాకు మామూలుగా అడుగుతూ ఉంటారనమాట. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, అవి ఉన్నా సరే మాకు నేర్పిస్తారా, ఆన్లైన్లో అయినా నేర్పిస్తారా, లేదంటే బయట క్లాసెస్ పెట్టచ్చు కదా, అట్లా అడుగుతూ ఉంటారనమాట. సో ఏంటంటే కొంతమందికి ఆన్లైన్లో చూసేదానికంటే డైరెక్ట్గా చూస్తేనే అర్థమవుతుంది. సో అట్లా మీరు కావాలంటే క్లాసెస్ కూడా పెట్టుకోవచ్చు, అవి నేర్పించడానికి కూడా. సో ఇది ఎప్పుడు వస్తుందంటే మీకు బాగా నాలెడ్జ్ వచ్చినప్పుడు, ఆ పర్టికులర్ క్రాఫ్ట్ మేకింగ్లో మీకు బాగా నాలెడ్జ్ వచ్చినప్పుడు ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇన్ని రకాలుగా ఎర్న్ చేసుకోవచ్చు అండి క్రాఫ్ట్ ఛానల్ నుంచి కూడా. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్కి మీరు మేకింగ్ చేసే వీడియోస్ ఉంటాయి కదా, సో వాటికి కంపల్సరీ వాయిస్ ఓవర్ ఉండాలని ఏమీ లేదండి. మ్యూజిక్ కూడా ఇవ్వచ్చు. మ్యూజిక్ ఇచ్చినా కూడా మానిటైజేషన్ అవుతుంది. ఇన్ కేస్ మీకు అవ్వకపోతే కనుక నాకు చెప్పండి, నేను ఎట్లయినా అయ్యేలా చేస్తాను. ఎందుకంటే అవ్వకుండా ఉండదు అసలు, ఖచ్చితంగా కంపల్సరీ మానిటైజేషన్ అయితే అవుతుంది. కాకపోతే ఏంటంటే వాయిస్ ఎప్పుడు ఇవ్వాలి అంటే కొన్నిసార్లు అది అర్థం కాదు, అంటే చూస్తే అర్థం కాని అవి ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అర్థం కావాలి కదా ఆడియన్స్కి.
లేదు అసలు మాకు వాయిస్ ఓవర్ ఇష్టం లేదు అంటే మీరు హ్యాపీగా మ్యూజిక్ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమీ లేదు అసలు. సో ఇదండి డిఐవై ఛానల్ గురించి. మీకు మొత్తం క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మోస్ట్లీ అన్నీ అయితే కవర్ చేశాను. మోస్ట్లీ మనకు కావాల్సింది మానిటైజేషనే కదా. సో మానిటైజేషన్ అవ్వాలి, ఏదైనా సరే మీ ఓన్ వీడియో అయి ఉండాలి అంతే. అండ్ ఇంకోటి ఇక్కడ నేను చెప్పేది, ఇప్పుడు కాపీ చేయొచ్చండి. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఇది మేకింగ్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, చూసారు, అది ఒకళ్ళే కాదు 3-4 పెట్టారనుకోండి, సేమ్ ప్రాసెస్ని మీరు తీసుకుని మీరు చేయొచ్చు. మీరు ఓన్గా షూట్ చేయాలంతే వీడియోని. మీరు ఓన్గా షూట్ చేసి పెడితే అదేమి రీయూజ్డ్ కంటెంట్ కాదు. మీరు ఓన్గా షూట్ చేసి మీ వేలో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రాసెస్ అంతా సేమ్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా చేయొచ్చండి అట్లాగా. సో ఏంటంటే ఇదేమీ కాపీ కాదు. ఆర్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మీ ఓన్గా మీరు చేసేవి ఉంటాయి, కొన్ని మీరు బయట నుంచి తీసుకున్నారు, తప్పేం లేదు అది. సో మీరు సేమ్ ఎగ్జాక్ట్గా తీసుకుని పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమీ లేదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదండి డిఐవై ఛానల్స్ గురించి. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.